నా ప్రియమైన బిడ్డా, భయపడకు. నీ ముందు మూసుకుపోయినట్టు కనిపిస్తున్న ప్రతి తలుపు గురించి ఆందోళన చెందకు. నీవు చూసేది మూసిన తలుపే కావచ్చు. కాని నేను చూసేది నీ కోసం సిద్ధంగా ఉన్న కొత్త ఆరంభం. నీవు ఎన్నోసార్లు ప్రయత్నించావు. కొన్ని అవకాశాలు నీ చేతుల మధ్య జారిపోయాయి. కొన్ని మనుషులు నీకు, ఇది నీ వల్ల కాదు, అని చెప్పారు. అప్పుడే నీ హృదయం భయంతో నిండిపోయింది. కాని నా బిడ్డా, నీ ముందున్న తలుపును తెరవడానికి మనుషుల శక్తి అవసరం లేదు. నా సమయం వచ్చినప్పుడు, ఎవరూ మూయలేని తలుపును నేను నీ కోసం తెరుస్తాను. నీవు ఒంటరిగా నిలబడి ఉన్నట్టు అనిపించిన రోజుల్లో కూడా, నేను నీ వెనుక నిలబడి ఉన్నాను. నీవు రాత్రిళ్ళు కన్నీళ్లు కార్చినప్పుడు, నీ ప్రతి నిట్టూర్పును నేను విన్నాను. భయపడకు. ఆ తలుపు ఉద్యోగం కావచ్చు. ఆ తలుపు నీ కుటుంబంలో శాంతి కావచ్చు. ఆ తలుపు నీ ఆరోగ్యం కావచ్చు. లేదా నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం కావచ్చు. నీవు ఇప్పటివరకు ఎదుర్కొన్న నిరాకరణలు, నీ జీవితానికి ముగింపు కాదు. అవి నీ విశ్వాసాన్ని బలపరచడానికి వచ్చిన పాఠాలు. నా బిడ్డా, నీవు చేయవలసిందల్లా నన్ను నమ్మడం. భయాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో ముందుకు అడుగు వేయడం. నేను నీకు ముందు నడుస్తాను. ఎత్తైన గోడలు నీకు అడ్డుగా నిలిచినా, వాటిలో నేను మార్గం చేస్తాను. నీకు కనిపించని అవకాశాలను నేను సిద్ధం చేస్తున్నాను. నీ పేరును పిలుస్తూ ఆశీర్వాదం పంపిస్తున్నాను. కాబట్టి ఈ రోజు నుంచి ఇలా చెప్పు: ప్రభువా, నీవే నా మార్గదర్శి. నీవే నా తలుపులు తెరవువాడు. భయపడకు నా బిడ్డా, నీ సమయం వచ్చేసింది. నీ ముందు ఉన్న తలుపును నేను తెరుస్తాను. నీవు ప్రవేశించే దారిని నేను ఆశీర్వదిస్తాను. నేను నీతోనే ఉన్నాను. ఇప్పుడు, ఎప్పటికీ.